అల్వాల్లోని స్వయంభూ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల ఆధ్యాత్మిక వికాసం కోసం నిర్వహిస్తున్న 5 రోజుల సుందరకాండ మహాపారాయణం భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాపారాయణాన్ని ప్రముఖ పండితులు శ్రీమాన్ గట్టు అరుంధతి రంగాచార్య స్వామి నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక పారాయణంలో ప్రతి 5 రోజులకు ఒకసారి 68 సర్గాలతో సంపూర్ణ సుందరకాండ పారాయణం పూర్తి కానుంది. భక్తులు సులభంగా పాల్గొనేలా కార్యక్రమాన్ని 5 భాగాలుగా విభజించారు. 4వ రోజైన నేడు 39వ సర్గ నుంచి 54వ సర్గ వరకు లంకా దహన ఘట్టాన్ని పారాయణం చేయగా 5వ రోజు 55వ సర్గ నుంచి 68వ సర్గ వరకు సంపూర్ణ సుందరకాండ పారాయణం నిర్వహించనున్నారు. సుందరకాండ పారాయణం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతత, దైవం శుభ ఫలితాలు కలుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి భక్తుడు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా కమిటీ సభ్యులు రవీందర్రావు, శశికుమార్, గంగాధర్, మల్లికార్జున్ రెడ్డి, సంపత్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరస్యాజుషం. ప్రియ భగవద్బంధువులారా, చాతుర్మాస్య వ్రతం శయన ఏకాదశి నుంచి కొంతమంది వ్రతాన్ని ఆచరిస్తే, కొంతమంది ఆషాఢ పౌర్ణమి నుంచి వ్రతాన్ని ఆరంభం చేస్తారు ఇతరులు. ఆ విధంగా చిన్నజీవ స్వామి వారు మా గురువు గారు, వారి ఆదేశాల ప్రకారం చాతుర్మాస వ్రత ఆరంభం నుండి అంటే పౌర్ణమి నుండి భాద్రపద పౌర్ణమి వరకు ఒక 2 మాసాలు 4 పక్షాలుగా స్వీకరించి వ్రతాన్ని ఆరంభం చేశాం. ఎప్పుడూ ఒకే చోట ఉండి వ్రతాన్ని ఆచరిస్తూ అష్టాక్షరి మహామంత్ర జపాన్ని అనుష్ఠానం చేసుకునేవారం. ఈసారి సుందరకాండ పారాయణం 12 చోట్లలో పారాయణాన్ని చేస్తూ అందరికీ కూడా సుందరకాండ పారాయణం ఎలా చేయాలో ఒక విధానంగా తెలియజేస్తూ, ఆ విధంగా భగవత్ అనుగ్రహాన్ని, సీతారామచంద్ర స్వామి అనుగ్రహాన్ని, ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని అందరికీ పంచిపెడదామని తీసుకొని వచ్చాం. మొదటిగా మన ఓల్డ్ అల్వాల్లో ఉండే స్వయంభూ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభం చేశాం. ఒక ఆలయంలో 5 రోజుల పాటు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదటి రోజున 1 నుంచి 15 సర్గలు పూర్తి చేసుకొని ఆ విధంగా సీతా దర్శనం వరకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒక్కొక్క రోజు కొన్ని సర్గలు చొప్పున పారాయణ చేస్తూ 5వ రోజు పూర్తి చేసుకొని మహాపట్టాభిషేక కార్యక్రమాన్ని ఆనందంగా అన్వయిస్తూ సీతా రామలక్ష్మణ అనుగ్రహాన్ని పొందుతూ పట్టాభిషేక సర్గలతో ఈ పారాయణం పూర్తవుతుంది. ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పారాయణాన్ని మనం 12 ఆవృత్తులుగా చేయాలని సంకల్పం. ఇది ఒక ఆవృత్తి అవుతుంది. మళ్ళీ సోమవారం నుంచి ఇంకో చోట మళ్ళీ ఇదే 5 రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ అవకాశం ఇచ్చారు స్వయంభూ ఆంజనేయ స్వామి కమిటీ మెంబర్స్, ఇక్కడ అర్చక స్వామి కూడా మనకు అనుమతిస్తే ఇక్కడ కార్యక్రమం ప్రారంభం చేశాం. ఈరోజు 4వ రోజు. ఈరోజు లంకా దహనంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. రేపు లంకా దహనం అయిన తర్వాత స్వామి బయలుదేరుతాడు సముద్రం దాటి. అక్కడ శ్రీరామచంద్రునితో విషయాన్ని చెప్పి అప్పుడు యుద్ధానికి ప్రకటిస్తారు. ఆ కార్యక్రమం ఇంతటితో మనం పూర్తి చేసుకొని మళ్ళీ రేపు ఉదయం కార్యక్రమం ప్రారంభం చేసి పట్టాభిషేకంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అనేక మంగళాశాసనం తెలియజేస్తున్నాం. లక్ష్మీనాథ సమారంభ నాథయామున మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసందచ్చ రామో దాశరథి పౌరుషేష ప్రతిద్వంద్వశరైనం జై రావణిం. ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులకు, భాగవతోత్తములందరికీ కూడా
సుందరకాండ పారాయణ సందర్భంగా శుభ అభినందనలు. ఎందుకంటే ఎంతో వైభవంగా చాతుర్మాస దీక్ష అనేది మనకు అంటే ఈ నెల 29న గురు పౌర్ణమి అంటే వ్యాస భగవానుని జయంతి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నుంచి ప్రారంభమయ్యి ఈరోజు 4వ రోజు మనం పరిపూర్ణం చేసుకున్నాం. రేపు అద్భుతంగా స్వామివారికి పట్టాభిషేకం కూడా జరగనుంది. కాబట్టి భక్తులంతా కూడా శ్రీ స్వయంభూ భక్తాంజనేయ స్వామి దేవాలయం సిటిజన్ కాలనీ ఓల్డ్ అల్వాల్లో ఉంది. చాలా వైభవమైంది. ఇది పెట్టింది కాదు, స్వామి స్వయం వ్యక్తం. చాలా అద్భుతమైంది. మనకిక్కడ యాదాద్రిలో పీఠాన్ని నిర్వహిస్తున్న ఇక్కడ లక్ష్మీ కోవెల యొక్క ప్రధాన అర్చకులు శ్రీమాన్ గట్టు అరుంధతి రంగాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో చాలా వైభవంగా 12 ఆవృత్తుల సుందరకాండ పారాయణం జరుగుతుంది. వారిని ఫాలో అయితే మనం కూడా 12 ఆవృత్తులు చేసుకోవచ్చు యథావకాశం. సుందరకాండ పారాయణం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతమే కాదు, ఆ రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రకృతే పులకరించిపోతుంది. చూశాం మనం. ఇక్కడ బిగిన్ చేయగానే బ్రహ్మాండమైన వర్షం వచ్చింది. ఇన్ని రోజులు భయపెట్టారు ప్రభుత్వం ఓ పక్కన శాస్త్రవేత్తలు అదిగో వచ్చింది నో ఎల్లి నో అంటూ వచ్చింది, ఇక కథమే మీ పని అని భయపెట్టిండ్రు. ఇలాంటి భయప్రాంతులు ఎలాంటి గురి కాకుండా ఉండడానికి, ప్రకృతి రమణీయంగా ఉండటానికి, ప్రజలు సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా హాయిగా నిత్య కైంకర్యం చేస్తూ భాగవత ఆచార్యుల యొక్క కైంకర్యాలతోటి చాలా సంతోషంగా గడపడానికి ఇలాంటి కార్యక్రమాలే హేతువు. ఇదే మన ధర్మము. ధర్మో రక్షతి రక్షిత. ఆ విధంగా మనం అందరం కూడా ఈ యొక్క ఇలాంటి కైంకర్యాలు ఇలాంటి పారాయణాలు చేస్తూ ఉంటే ఎలాంటివి వచ్చినా కూడా సంకటాలు అన్నీ కూడా పోతూనే ఉంటాయి. కష్టంగా చేయొద్దు, ఇష్టంగా చేయాలి. సాక్షాత్ హనుమంతుల వారు ఇక్కడ కూర్చొని వింటుండ్రు. ఎంతో వైభవంగా స్వామి గారు తన గలంతో ఈరోజు మనకు ఆ తోక యొక్క గేయాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు. అదేవిధంగా ఆ యొక్క తోక దహనం తర్వాత కూడా అట్లా ఉండకూడదని చెప్పేసి నెక్స్ట్ సర్గలో కూడా ఒక 2-3 శ్లోకాలు చెప్పుకొని ఎంతో వైభవంగా స్వామికి పరిపూర్ణంగా మనం నివేదన అర్పించి మంగళాశాసనం చేసి శాక్తుమురై కూడా చేసేసి ప్రసాద గోష్ఠి చాలా వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులెల్లా రేపు జరగబోయే స్వామివారి పట్టాభిషేకానికి అదేవిధంగా రేపు చివరి సర్గలు కూడా ఉంటాయి, చాలా వైభవంగా ఉంటాయి. ఈ 4 రోజులు వచ్చింది ఒక ఎత్తు, ఈ 5వ రోజు రావడం ఒక ఎత్తు. కాబట్టి భక్తులంతా కూడా విచ్చేసి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. మీ అందరికీ తెలుసు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా మన కొండగట్టుకొచ్చి సేవించుకుంటారు హనుమంతుని కనుక ఎప్పుడైతే మనం చక్కగా ఆయన ప్రార్థన చేస్తామో మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, విజయమే. అర్థమైందా? రోగార్తో ముచ్చతే రోగాత్ బద్ధో ముచ్చతే వందనాథ్ అన్నట్టు ఎలాంటి బాధలు ఉండవు. మనం చదివినంతసేపు మన మోకాల నొప్పులు కూడా ఏమనిపించవు, మనకు అడుగుల నొప్పులు కూడా ఏమనిపించవు. దాంట్లో లీనమైపోతాం. దానితో ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. గమనించుకోండి, పారాయణాలు చేయండి. కలియుగ ధర్మం ఏంటి? నామ సంకీర్తనే. పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయడం అవసరం లే. ఇలాంటి స్వాములు వచ్చినప్పుడు వినండి, వింటే కూడా చాలు. దాని అర్థం చదువుకునే డాక్టర్ మందిస్తాడు, దాంట్లో కాంపోజిషన్ ఏమేమి ఉన్నాయో మనకు అవసరమా? ఆ కెమికల్స్ గురించి మన రోగం పోవాలి. ఇప్పుడు మన శరీరానికి ఒక భవరోగం ఉంటుంది, ఎక్కలేని బాధలు ఉంటాయి. ఇది ఒక పెద్ద వలయం, సంసారం అనేది ఒక సాగరం. దీన్ని సుఖంగా ఈదుకుంటూ పోవాలంటే ఇలాంటి స్వాముల యొక్క కైంకర్యము సేవలు చేసుకోవాలి. ఇలాంటి చోట్ల రావాలి, ప్యూరిఫై అవుతాం, ఛార్జ్ అవుతుంది బ్యాటరీ. డిశ్చార్జ్ నుంచి మంచి ఛార్జింగ్ పెట్టుకొని పోవచ్చు. మళ్ళీ కోవిలకు వస్తే మన బాడీ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి. మీకు తెలియదు, మీకు తెలియకుంటేనే స్వామి వచ్చి మనతో కూర్చుంటాడు. మద్భక్తాం ఎత్ర గాయంతి తస్యధిష్టామి నారదునితో చక్కగా చెప్తాడు. ఇలాంటి గానం, ఇలాంటి స్వాముల సేవ, ఇలాంటి దాంట్లో ఉంటేనే భగవంతుడు అదృశ్య రూపంలో వస్తాడు. కలిప్రభావం కాబట్టి, కలియుగం కాబట్టి మనకు కనబడడు. ఏడగలడంటే ప్రహ్లాదుడు చెప్పినట్టే ఆయన ఉంటాడు. ఈ విగ్రహంలోనే ఉన్నాడు. కలియుగంలో ఎక్కడో పరమాత్మ ఆ పరమపదంలో, లేకపోతే ఆ యొక్క పాలకడల్లో, లేదంటే మన అంతర్యామి
లేదంటే విభవంగా వైభవతారాల్లో ఉంటారు. కానీ మనం వాటిని చూడలేం. చక్కగా ఈ స్వామి అందంగా ఈ యొక్క పెరుమాళను తీసుకొచ్చేయండి. చూడండి, శ్రీదేవి భూదేవి సమేతంగా ఎంత అద్భుతంగా శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మి ఆ యొక్క ఆంజనేయ స్వామి ఎంత వైభవంగా ఉన్నారు. చూడండి, కనులారా సేవించండి. ఇదే మనకు కావాల్సింది, తనివి తీరా. ఇంకొకటి ఏంటంటే, ఈ పెరుమాళ్ళు మామూలు పెరుమాళ్ళు కాడు, ప్రపంచాన్ని చుట్టి వచ్చిండు. అమెరికా దేశంలో 108 ప్రాంతాలలో 108 దివ్య దేశాల పూజలు అందుకొని మన భాగ్య విశేషాన, మన భాగ్యనగరంలో, అందున మన యొక్క ఈ సిటిజన్ కాలనీకి వచ్చేసిండు. కాబట్టి ఇంత మంచి చక్కటి అవకాశాన్ని వదులుకోండి. అవునా? వదులుకోవద్దు, తప్పకుండా రావాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, బోలో భాష్యకార భగవానికి. ఓం అస్మద్గురుభ్యో నమః. जनकराजगा मनोहराय मामकाभीष्टदाय मनितमङ्गलम् चारु कुङ्कुमोपेत चन्द्रनानु चर्चिताय हारकटकशोभिताय बुद्धिमङ्गलम् ललितरूपचन्द्रिताय वेदान्तवेद्याय सुलभचित्तकारिताय शुभदमङ्गलम् रामदास हृदय मृदुल तामरस निवासाय स्वामी भद्रगिरिवराय दिव्यमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकी सुपुत्राय देवदेवोत्तमाय भावजागराय चारुमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रवदनाय अण्डजावाहनाय अखिलमङ्गलम् गुणरूपाय विविधवेदान्तवेद्याय सुमुखचित्तकारिताय शुभमङ्गलम् रामदास हृदय तामरस निवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय